రాష్ట్రం జారీ చేసిన జీవో నెంబర్ 188 ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ 2021 జూలై 2011 ప్రకారం పంచాయతీ ఆస్తులు పరిరక్షణ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా సదరు కమిటీ పని చేయలేదు. దీనికి పూర్తి బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్గా పనిచేసే ఐఏఎస్ అధికారులది. వారి విధుల్లో నిర్లక్ష్యం వలన గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో సామూహిక వనరుల అక్రమాలకు గురి కావడం, నీటి వనరులు విధ్వంసానికి గురి కావడం జరిగింది. ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వలన కోట్లాది ప్రజలు జీవన ప్రమాణాలు దిగజారిపోయాయి. వీరు చేసిన నష్టాన్ని కోర్టు పరిగణించి ఉండాల్సింది. ఏదైనా శిక్ష విధించి ఉండాల్సిందే. లక్షలాది రూపాయలు ప్రజాధనం జీత రూపంలో పొంది అనేక కోట్ల రూపాయలు బతుకంకారులు బంగ్లా సిబ్బంది కలిగి ఉన్నత స్థానాలు ఉన్నవారు కీలక విధుల నిర్లక్ష్యాన్ని సహించి వారి విషయం ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ. సుప్రీంకోర్టు వారు మరలా ప్రజావాజ్యం సేకరించి ఒక శాఖ దర్యాప్తుగా ఆదేశాలు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల అధికారులను నియమించి దర్యాప్తు చేయించి కఠినంగా శిక్షించాలని సమాచార చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ బేరీ రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ ప్రకటనలో ఆయన ఆధ్వర్యంలో మేమందరూ పాల్గొని దీనికి న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం.